హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజైతే బెల్లం పాయసం అనేది విరిగిపోకుండా పర్ఫెక్ట్గా ఈ విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి. దానికోసం స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టి దానిలో ఒక స్పూను నెయ్యి వేసుకోవాలి. ఆ నెయ్యి కరిగిన తర్వాత కొంచెం ఒక 2 స్పూన్లు జీడిపప్పు వేసుకొని కొద్దిగా ఫ్రై అయిన తర్వాత కిస్మిస్లు కూడా వేసుకొని ఈ విధంగా ఫ్రై చేసుకొని ఒక గిన్నెలో పక్కన పెట్టాలి. ఒక గిన్నెలతో సేమియాని తీసుకొని లో ఫ్లేమ్లో ఈ సేమియాని ఫ్రై చేసుకోవాలి నెయ్యిలో. ఈ సేమియా అనేది ఈ కలర్ వచ్చేంత వరకు కూడాను ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత మనం దీనిలోనికి ఏ కప్పుతో అయితే సేమియా తీసుకున్నామో అదే కప్పుతో 1.5 కప్పు నీరు తీసుకొని సేమియాని ఈ విధంగా పొంగొచ్చేంత వరకు కూడాను ఉడికించాలి. ఇలా ఉడికిన సేమియాలో బాగా చిక్కగున్న పాలు, మనం 1.5 కప్పు నీళ్ళు తీసుకున్నాం కాబట్టి 3 కప్పులు పాలు తీసుకొని కాగబెట్టిన పాలు వేసుకొని దానిలో ఈ విధంగా కలుపుకున్నాను. అడుగంటుకోకుండా మధ్య మధ్యలో ఈ విధంగా కలుపుతూ ఉండాలి. ఈ విధంగా ఒక పొంగు వచ్చిన తర్వాత 4 యాలకుల్ని కచ్చపచ్చగా దంచేసి ఈ సేమియాలో వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఈ లోపు మనం బెల్లాన్ని ఈ విధంగా తురుముకొని పక్కన పెట్టాలి. ఇలా పక్కన పెట్టుకున్న తర్వాత సేమియా ఆల్మోస్ట్ ఉడికిపోయిందండి. ఇలా ఉడికిపోయిన సేమియాని తీసి దాంట్లోనికి మనం ముందే ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసుకొని కలుపుకోవాలి. ఇలా కలుపుకొని ఒక 5 నిమిషాలు ఉడికిన తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేయాలి. స్టవ్ ఆఫ్ చేసి స్టవ్ మీద నుంచి పక్కకు దించిన తర్వాత మనం తురుముకున్న బెల్లాన్ని వేసుకొని కలుపుకోవాలండి. స్టవ్ మీదే ఉంచి ఆన్లోనే ఉంచితే పాలు అనేవి విరిగిపోతాయి. అలా కాకుండా స్టవ్ ఆఫ్ చేసి పక్క దించి కలుపుకొని ఒక 10 నిమిషాల తర్వాత కలుపుకుంటే ఎంతో కమ్మనైన సేమియా పాయసం అనేది రెడీ అయిపోతుందండి. బెల్లం అంతా కూడాను పాయసంలోనికి మెల్ట్ అయిపోయి ఎంతో టేస్టీ అయిన కమ్మనైన సేమియా పాయసం అనేది రెడీ అయిపోతుందండి. ఈ విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి. బెల్లం సేమియా అనేది చిక్కబడిపోకుండా విరిగిపోకుండా పర్ఫెక్ట్ పాయసం అనేది ఈ విధంగా వస్తుంది. థ్యాంక్ యూ.